కామాఖ్య టెంపుల్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ శక్తిపీఠాస్ అని అంటారు. ఎందుకంటే ఇక్కడ అమ్మవారికి ఇయర్లీ వన్స్ పీరియడ్స్ అయితే అండ్ ఆ పీరియడ్స్ని అంబుబాచి మేళలాగా సెలబ్రేట్ చేస్తారు. జై కామాఖ్య. నమస్కారం అందరికీ. ఆఫ్టర్ 3 years ప్లానింగ్ తర్వాత మాకు మాతా బులావా ఇప్పుడు వచ్చింది అండ్ మేము స్టార్ట్ అయినాం అస్సాంకి. ఎయిర్పోర్ట్లో యోగా రూమ్ చూడాలని చాలా టైమ్స్ అనుకున్నా అండ్ ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే డైరెక్ట్ యోగా రూమ్కి వెళ్ళిపోతున్నా. యోగా రూమ్ అని ఉంది కానీ ఎవరు యోగా చేస్తున్నారు, మ్యాట్ వేసుకొని కూర్చున్నారు అంతే. నాకు టైం లేదు, 20 minutesలో నాకు ఇప్పుడు బోర్డింగ్ ఉంది. టైం ఉంటే నేను డెఫినెట్గా చేస్తాను. నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు కంపల్సరీ ఒక 1 hour ముందు వెళ్ళి నేను మార్నింగ్ ఫ్లైట్ మాది. సో చాయ్ బన్మాస్కతో స్టార్ట్ చేసి ఫ్లైట్ అయితే ఎక్కేసినాము. సో అస్సాంలో 2 airports ఉంటాయి, అంటే యాక్చువల్లీ 1 airport, కాకపోతే మేము వెళ్ళింది ఇండిగో, మా పిన్ని వాళ్ళు వచ్చింది ఎయిర్ ఇండియా. వాళ్ళు ల్యాండ్ అయింది ఈ ఎయిర్పోర్ట్లో, మేము ల్యాండ్ అయింది వేరే ఎయిర్పోర్ట్లో. 30 minutes వెయిటింగ్ తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ 2 different airports ఉన్నాయని చెప్పేసి. అంటే టర్మినల్ 1కి 2కి 2 kilometers దూరం ఉంది. సో మేము ఇంకేం చేయలేక ఊబర్ బుక్ చేసుకొని వాళ్ళు సపరేట్గా మేము సపరేట్గా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాము. ఊబర్లో మనము హైదరాబాదీ కిచెన్ అని చెప్తే వాడు అక్కడనే డ్రాప్ చేస్తాడు, లేకపోతే ముందే డ్రాప్ చేస్తాడు. మనం చాలా వాక్ చేయాలి. సో హైదరాబాదీ కిచెన్ ముందు డ్రాప్ చేసినాక అక్కడ నుండి లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకుంటే టెంపుల్కి వెళ్ళే స్టెప్స్ అయితే వచ్చేస్తాయి. మాకు రూమ్ అయితే ఇక్కడ ఈ కనిపించే ఆర్చ్ పక్కనే ఉందన్నమాట. మా రూమ్ డోర్ ఓపెన్ చేయగానే కామాఖ్య టెంపుల్ కనిపించేలాగా ఉండే, చాలా బ్యూటిఫుల్ ఉంది. రూమ్స్ కొంచెం డర్టీగా ఉన్నాయి, కాకపోతే టెంపుల్ పక్కనే. అండ్ మేము ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనం కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. సో ఇది నా ఫస్ట్ గ్లిమ్స్ ఆఫ్ టెంపుల్. డైలీ వీడియోలలో చూసే టెంపుల్ ఇప్పుడు నేను కళ్ళ ముందు చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో వెళ్ళగానే ఫస్ట్ మేము గణపతి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ కనిపించే గణపతి చాలా 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 పవర్ఫుల్. ఈయనని తాంత్రిక్ గణపతి అని కూడా అంటారు. ఇక్కడ అమ్మవారు కాళీ స్వరూపం కాబట్టి ఆమె కొంచెం శాంతంగా ఉండడానికి గణపతిని ఇక్కడ పెట్టినారంట. అండ్ ఇక్కడ చెప్పే స్టోరీ ఏంటంటే గణపతి దగ్గర మనం చెవు పెట్టింటే అమ్మవారి గజ్జల సౌండ్ వస్తుంది, సో వినొద్దు అని అంటారు. యాక్చువల్లీ ఎవరు వినొద్దు, అట్లా విన్న వాళ్ళందరూ చౌటోళ్ళు అయిపోయినండి ఇప్పటికీ. సో మాకు దర్శనం ఆ గణపతి పక్కన ఒక గేట్ ఉంటుంది, అక్కడ నుండే దర్శనంకి తీసుకెళ్ళినారు. 10 minutesలో దర్శనం అయిపోయింది. సో మాకు దర్శనంకి 3,000 per person తీసుకున్నారు. సో దాంట్లో మనకి గర్భగుడి దర్శనం, ఈ గోపురం కింద 2 floors కింద గర్భగుడి ఉంటుంది. సో దాంట్లో స్పర్శ దర్శనం. అండ్ ఇక్కడ అమ్మవారికి విగ్రహం ఉండదు, యోని పార్ట్ మాత్రమే ఉంటుంది. అండ్ ఆ యోని పార్ట్కే అందరూ పూజిస్తారు. సో ఆ 3,000 rupeesలో మాకు గర్భగుడి స్పర్శ దర్శన్ అండ్ అక్కడ నుండి వచ్చే వాటర్ అండ్ అమ్మవారి దగ్గర ఇయర్లీ వన్స్ పీరియడ్స్ అయితే అని చెప్పిన కదా, అప్పుడు క్లాత్ పెడతారు. ఆ క్లాత్ అండ్ వాటర్ కూడా ఇచ్చినారు. సో ఇప్పుడు కనిపించేది 500 rupees దర్శనం వాళ్ళు ఉన్న లైన్ అనమాట ఇది. సో మా దర్శనం అయిపోయిన తర్వాత గుడి చుట్టూ ఒక రౌండ్ వేసినాము మొత్తం చూడడానికి. సో ఇది వాళ్ళు మార్నింగ్ నుండి వెయిట్ చేసిన తర్వాత ఇందులో వాళ్ళని వెయిట్ చేపిస్తారు. సో దర్శనం అంతా అయిపోయినాక మేము అన్నక్షేత్రంకి వెళ్ళిపోయినాము. టెంపుల్ దగ్గర నుండి మళ్ళీ స్టెప్స్ తీసుకొని కిందికి వస్తే కిందనే ఉంటుంది అన్న సేవ క్షేత్ర. సో మనకి టోకెన్ ఇస్తారు, తర్వాత ఫుడ్ ఇస్తారనమాట. అండ్ ఇక్కడ తినేసిన తర్వాత మేము తారామాత అండ్ బగ్లాముఖి టెంపుల్కి వెళ్ళినాము. ఇక్కడ ఎవరో పూజ చేయించుకుంటున్నారు. అండ్ ఇక్కడ చాలామంది పూజలు చేయించుకుంటారు. యాక్చువల్లీ మేమైతే పూజ ఏం చేయించుకోలేదు, జస్ట్ దర్శనం అయితే చాలు అని అనుకున్నాము. అండ్ దర్శనం కూడా చాలా మంచిగా జరిగింది. సో అదే చాలు అనుకున్నాం మేము. బగ్లాముఖి తారామాత తర్వాత మేము మళ్ళీ టెంపుల్కి వచ్చేసినాము. టెంపుల్లో ఇంకా ఇక్కడ టైం స్పెండ్ చేసినాము. ఇక్కడ ఈ స్టెప్స్ దగ్గర ఎంత పీస్ ఉంటుందో నేను అసలు మాటల్లో చెప్పలేను. ఇక్కడికి వచ్చి కూర్చుంటూనే అది తెలుస్తుంది. ఇక్కడ దశ మహావిద్యా టెంపుల్స్ కూడా ఉంటాయి. సో మనకి గర్భగుడిలో 3 ఉంటారు, కామాఖ్య, మాతంగి అండ్ ఇంకొక అమ్మవారు. అండ్ గుడి చుట్టుపక్కల మిగిలిన 7 members ఉంటారు. సో ఇవాళ మేము గర్భగుడిలో 3 అండ్ తారామాత బగ్లముఖి చూసుకున్నాము. అండ్ శ్మశాన్ కాళీ అండ్ చిన్మత్స్యాదేవి కూడా చూసుకున్నాము. యాక్చువల్లీ పేర్లు కొంచెం డిఫరెంట్ ఉన్నాయి కదా, సో చెప్పడానికి రావట్లేదు. సో ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి మేము మహాదేవ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. గుడి నుండి కొంచెం దూరంలో నీలాచల్ పర్వత్ మీద ఉమానంద్ మహాదేవ్ ఉంటాడు. ఇక్కడ స్టోరీ ఏంటంటే
మహాదేవ్ ధ్యానంలో ఉంటే కామ్దేవ్ వచ్చి డిస్టర్బ్ చేస్తే మహాదేవ్ కామ్దేవ్ని చంపేసిందని చెప్పి ఇక్కడ స్టోరీ. సో ఈ పర్వత్ మీద అదంతా జరిగిందనమాట. ఉమానంద్ నీలాచల్ పర్వత్ ఉమానంద్ మహాదేవ్ టెంపుల్. సో ఇక్కడికి మేము సేమ్ కామాఖ్య నుండి ఊబర్ తీసుకొని ఇక్కడికి వచ్చి బోట్లో ఎక్కి టెంపుల్కి వెళ్ళాం. ఐలాండ్లో ఉంటుంది టెంపుల్. యాక్చువల్లీ మాకు కామాఖ్యలో 10 మినిట్స్లో దర్శనం అయితే ఈ టెంపుల్లో మాత్రం 30 మినిట్స్ పట్టింది దర్శనం అవ్వడానికి. అంత రష్ ఉండే. దర్శనం అయిపోయిన తర్వాత మేము మళ్ళీ బోట్ తీసుకొని రిటర్న్ టు కామాఖ్యకి వెళ్ళిపోయినాము. సో సేమ్ మళ్ళీ అదే ఇక్కడ ఓలా ఊబర్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఊబర్ బుక్ చేసుకొని టెంపుల్కి అయితే రిటర్న్ అయిపోయినాము. సో టెంపుల్కి వెళ్ళినప్పుడు మేము అక్కడ టెంపుల్ బయట లైన్లో వెయిట్ చేస్తున్నారు. సో ఇట్లా నైట్ నుండి వెయిట్ చేస్తారంట. సో వీళ్ళు 500 రూపీస్ టోకెన్ కోసం వెయిట్ చేస్తున్నారు. డైలీ 200 టోకెన్స్ ఇస్తారు, అందుకే ఇంత రష్ ఉంటుంది. సో మీకు టైం ఉంటే మీరు ఫ్రీ దర్శనం ఆర్ 500 రూపీస్ దర్శనం చేసుకోవచ్చు. లేదు టైం లేదు జస్ట్ 1 డేనే ఉంది అన్నీ చూడాలి అంటే మా అలా చేసుకోవచ్చు. హారతి అయిపోయిన తర్వాత మాకు అమ్మవారి ప్రసాదం కూడా దొరికిండే. అసలు మేము ఎంత హ్యాపీ ఉండే అంటే స్పర్శ దర్శన్, అమ్మవారి దగ్గర నుండి క్లాత్ అండ్ రాత్రి హారతి ప్రసాదం, మళ్ళీ ఇంకొకసారి ముఖ దర్శన్ చాలా మంచిగా అనిపించింది. అండ్ మేము ఆ హ్యాపీ మూమెంట్తోని రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాం. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇవాళ మాకు దర్శనం ఏం లేదు, జస్ట్ టెంపుల్కి వచ్చి కొంచెం సేపు మేము మెడిటేట్ చేసుకుందాం అనుకున్నాము. సో మార్నింగ్ టెంపుల్ సీన్స్ ఇది. ఇప్పుడు 5:30 అవుతుండే టెంపుల్లో. సో వీళ్ళు మార్నింగ్ నుండి లైన్లో వెయిట్ చేస్తున్నారనమాట. సో మేము మళ్ళీ మార్నింగ్ ఒక 5 రౌండ్స్ టెంపుల్లో వేసి నిన్న దీపం ముట్టియలేమన్నమాట. సో నేను ఇవాళ వచ్చి మంచిగా దీపం ముట్టించి ఇక్కడ కొంచెం సేపు పూజ చేసుకున్నాము. తర్వాత మళ్ళీ ఆ స్టెప్స్ దగ్గరికి వెళ్ళిపోయినాం. నా మోస్ట్ ఫేవరెట్ స్పాట్ అసలు ఈ టెంపుల్లో. ఆ స్టెప్స్ దగ్గర చాలామంది కూర్చొని మెడిటేట్ చేసుకుంటారు. వాళ్ళని చూస్తే చాలా మంచిగా అనిపించింది నాకైతే అసలు. సో మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి కూర్చొని కొంచెం సేపు ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని అండ్ నేను మా మమ్మీ మా పిన్ని ముగ్గురమే అక్కడ టైం స్పెండ్ చేసినాము. ఓన్లీ లేడీస్ అన్నట్టు, ఎందుకంటే గుడి ఈజ్ ఆల్ అబౌట్ ఫెమినైన్ ఎనర్జీ కదా. సో మేము ఇక్కడ నుండి నెక్స్ట్ మేఘాలయకి వెళ్ళాలి. సో మేము జల్దీ స్టార్ట్ అయిపోయినాం టెంపుల్ దగ్గర నుండి. అసలు టెంపుల్ నుండి వెళ్ళాలని కూడా అనిపించలేదు. అండ్ అష్టాదశ శక్తిపీఠాల్లో ఇది నా 13th శక్తిపీఠము. సో ఈ శక్తిపీఠంకి మా మమ్మీ మా పిన్ని వీళ్ళతో రావడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నేను పంతుల డీటెయిల్స్, దర్శనం డీటెయిల్స్ అవన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. పీరియడ్ ఇష్యూ, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఇట్లా ఏమన్నా ఉంటే ఈ టెంపుల్కి వస్తే క్యూర్ అయిపోతుంది అని చెప్పి ఇక్కడ వాళ్ళదైతే నమ్మకము. అండ్ ఇక్కడ వచ్చి చాలామంది పూజలు కూడా చేయించుకుంటారు. టెంపుల్ కోసం నేను చాలా రూమర్సే విన్నా, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం తప్పు అనిపించింది. ఇక్కడ నాకు చాలా సేఫ్ అండ్ చాలా పీస్ఫుల్ అనిపించింది. లైక్ అమ్మ వడిలో ఉన్నంత సేఫ్ అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడి వరకు నా వీడియో మీరు చూసినారు కదా. ఇన్ కేస్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కామాఖ్యకి వెళ్ళే వాళ్ళకి షేర్ చేయండి అండ్ కామెంట్స్లో జై కామాఖ్య అని టైప్ చేయండి. జై కామాఖ్య అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హర్ హర్ మహాదేవ్.